నాన్నగారు, అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. కన్న కొడుకును పట్టుకుని కొడుకును కాదంటే ఏం బాగుంటుంది చెప్పండి. మీరు నన్ను కొట్టండి, తిట్టండి, కానీ నన్ను మాత్రం నమ్మండి నాన్నగారు. నాన్నగారు, నేను జూలకటక నామాన్ని ఉచ్చరించిన ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని మర్చిపోతానా నాన్నగారు? పరాత్పరా. అర్ఘ్యం సమర్పయామి అని ప్రతి ఉదయం నా చేత సూర్యుడికి అర్ఘ్యం సమర్పింపజేసేవారు. అది కూడా కాదంటారా నాన్నగారు? దిక్కుమాల సంత, దిక్కుమాల సంత అని అంత కాదు నాన్నగారు. నాన్నగారు, నన్ను వదిలిపెట్టు నాన్నగారు. నాన్నగారు, మనకు సాగితే పులిహోర చక్కెర పొంగలి చేసుకుంటున్నాం, సాగకపోతే కాస్తంత పప్పు ఆవకాయ వేసుకు తింటున్నాం. అందులోకి నేతిపట్టు ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడైనా అలరి చేశానా నాన్నగారు? నారాయణ, చిలికిన మజ్జిగ వేసుకుంటున్నాను కానీ గడ్డ పెరుగు కావాలి నేను ఎప్పుడైనా అరళ్ళు పెట్టారా నాన్నగారు? చెట్టంతా ఎదిగిన కొడుకును పట్టుకుని మిరపకాయలు పెట్టించినా, మినప్పప్పు రుబ్బించినా నేనేమన్నా భేషజాలకు పోతున్నానా అండి? మీరే చెప్పండి నాన్నగారు. మహాప్రభో, నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నువ్వు మా ఎదురింటి ప్రభువు గాని నా మాటడు కాదు. నా కొడుకును నా చేతులతోనే బూడిద చేశా. నన్ను మీరు బూడిద చేయటం ఏమిటి నాన్నగారు? ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పండి. నాన్నగారు, గుళ్ళో ఇలా తండ్రి కొడుకులు జూలకటగా చేసుకుంటే చూసేవాళ్ళకి బాగుండదు నాన్నగారు. చెవులో చోరీగా చేరి ఒకటే సలుపుతున్నావు. ఏమిటి నాన్నగారు అలా చూస్తున్నారు? ఇంకా నన్ను నమ్మలేదా? నమ్మాను రా నాయనా, నన్ను ఇంతటితో వదిలిపెట్టు. రామచంద్ర ప్రభో. అమ్మయ్య, నమ్మారు, అంతే చాలు నాకు. సీతమ్మ తల్లో. రంగాచారి, రంగాచారి, రంగాచారి ఇక్కడ ఉన్నాడు రా. ఎందుకో? ఏమిటా ఇది? మీ అమ్మాయి అదుపులో పెట్టుకోవాల్సింది పోయి మా ఇంటి మీద తవ్వడం అనే ఉద్దేశం ఏంటి? నీ వాడు మాత్రం నన్ను కురుపు సరిపోయినట్టు సలిపేస్తున్నాడు కదా. మనశ్శాంతిగా దేవుడికి దండం కూడా పెట్టుకొని ఇవ్వడం లేదు కదా. చూడమ్మా నాన్నగారు, ఒత్తి పుణ్యానికి నా మీద ఒంటికాల మీద లేస్తున్నారు. చూడాచారి, మా డాడీకి నేను కరుణని చెప్తున్నా వినకుండా నువ్వు రాదు అని చెప్పి బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చారు. అవును కరుణ, మీ వాళ్ళు నిన్ను నమ్మటం లేదు, మా వాళ్ళు నన్ను నమ్మటం లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాధవాచారిని, నువ్వు కరుణవే. అవును, నువ్వు మాధవాచారివి, నేను కరుణని. నాకు అసలు విషయం అర్థమైపోయింది. మా మామయ్య కూడా అర్థమైందట. మిస్టర్ అలెగ్జాండర్, మిస్టర్ అలెగ్జాండర్, మీ కరుణ ఆత్మ నా మేనగోడలు రాజ శరీరంలోను, మా మాధవుడి ఆత్మ మీ అబ్బాయి ప్రభు శరీరంలోనూ ప్రవేశించి మీ ఉభయ కుటుంబాన్ని తెగమక పెట్టేస్తున్నాయి. కరుణ, నీ ఆరోగ్యం జాగ్రత్త. బిర్యానీ అది ఎక్కువ తినకు, వేడి చేస్తే విరోచనాలు అవుతాయి. ఆచారి, నీ ఆరోగ్యం జాగ్రత్త. పులిహోర ఎక్కువ తింటే ఉడుకు చేస్తుంది. అలాగే. బావా, బావా, అసలు ఈ గొడవలు ఏం లేకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుంది? నిన్ను చెప్పు తీసుకొట్టంటుంటుందిరా. పోనీ మనమే ఆ అబ్బాయికి సంబంధం చూస్తే? నీ చెప్పుతో నిన్ను నువ్వే కొట్టుకున్నట్టుంటుంది. అర్థమైంది. పోనీ మన పిల్లకి మనమే ఓ సంబంధం చూస్తే భేషుగ్గా ఉంటుంది. ఏమిటండి కాపలకొకలాగా మా వాగితో కాశారు? మీరు తప్పకుండా సహాయం చేస్తారన్న నమ్మకంతో వచ్చాను. ఇంతకాలం నా మోటార్ సైకిల్ మీద మీ బాగా తిప్పాను, ఇప్పుడు మిమ్మల్ని తిప్పాలా? నన్ను తిప్పక్కర్లేదండి బాబు. మీకో శుభవార్త. ఇవాళ మా రాధను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. వస్తే అది ఈ మధ్య అన్ని మోడర్న్ డ్రెస్సులు వేస్తోంది తప్ప చీర అసలు కట్టడం లేదు. అయితే ఏమిటండి, నన్ను వచ్చి మీరు రాధా చీర కట్టమంటారా? అరవకుండా నేను చెప్పింది వినండి. ఆ పెళ్లి చూపులైన కాసేపు మీరు కూడా అక్కడ ఉంటే బాగుంటుంది. నో అనేస్తే ఎలాగా? రావడం వల్ల మీకు లాభం ఉంటుంది. ఎలాగంటే అది పెళ్లి చూపుల్లో ఏదైనా కుయ్యలాడితే మీరు సర్ది చెప్పేయచ్చు. దానికి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోతే మీరు మెచ్చిన అమ్మాయితో మీ అబ్బాయి పెళ్లి జరిపించుకోవచ్చు. ఆలోచించుకోండి. వారు పెళ్లి కొడుకు ఏకైక తమ్ముడు గారు వరహాచారి గారు, వారు ఏకైక పెళ్లి కొడుకు గారు కూర్మాచారి గారు, మీరు వారి ఏకైక తండ్రి గారు లజ్జుగుజ్జుల శటకోపాచారి గారు. నా గురించి నేను పరిచయం చేసుకోనక్కర్లేదు. నేను మా బావగారి ఏకైక బామర్దిని అప్పలాచారి గారిని. వీరు మా ఏకైక బావగారు రంగాచార్యులు గారు. వారు మా బావగారి సన్నిహిత మిత్రులు ఏకైక ఎదురింటి అలెగ్జాండర్ ది గ్రేట్. నమస్కారం. ఈ ఏకబిగం నవ్వులుతున్న వారు వారి ఏకైక పుత్రరత్నం ప్రభునామధేయులు. ఏమిటి మావయ్య, పొద్దున్నే జోకులు నువ్వును? పాప వాళ్ళందరూ జూలకటగా అయిపోగలరు. నా పేరు మాధవాచార్యండి, రంగాచారి గారికి ఏకైక పుత్రరత్నాన్ని. వాడి గురించి మీరే పట్టించుకోవద్దు. చిన్నప్పటి నుంచి అంతే, ఒట్టి వాగులకాయ, కాస్త స్క్రూ లూజ్ అంతే. ఏమిటి మావయ్య, నాకు స్క్రూ లూజ్ అని చెప్తున్నావా? అదే నా గురించి నేను చెప్పుకుంటున్నాను రా. అయితే కరెక్టే. చలాయ్, అమ్మాయిని తీసుకురా, వద్య వచ్చేస్తుంది మళ్ళీ. అవును,
చాలా బాగుంది. సారీ, నేను చెప్పాగా స్క్రూ లూజ్ అని. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి లక్షణంగా ఉంది. ఏరా ఏరా, నాకు బాగుంది. నాకు బాగుంది. నాకు బాగుంది. మీరేమన్నా అడుక్కోదలుచుకుంటే అడుక్కోవచ్చు. అదే ప్రశ్నలు గట్రా విన్ని. మీ పేరేమిటండి? మేరీ కరుణ. అదే అదే మీ అబ్బాయి అందమైన గంధం చెక్కలాగా ఉన్నాడు కదండి. చూసి చూడగానే ఐ మ్యారీ అంటానికి బదులు మ్యారీ కరుణ అని టెలిగ్రామ్ భాషలో చెప్పిందనమాట. టెలిగ్రామ్ భాష అయితే పర్వాలేదు. అమ్మాయి ఆ, ఏది ఒక పాట పాడమ్మా. మీరు చెప్తే పాడతానేంటి, మా డాడీ చెప్తే పాడతాను. తండ్రి అదుపాజ్ఞల్లో పెరిగిన పిల్ల గనక అలా అంటోంది. బావగారు మీరు చెప్పండి, పాడుతుంది. పాడమ్మా. అబ్బే, ఈయన మా డాడీ కాదు, ఈయన చెప్తే నేను పాడను. ఆయనే మా డాడీ, ఆయన చెప్తే పాడతాను. అదేమిటండి ఆయన గారు చూపించుతండి అంటుంది? మా మేనగోడలు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో తిరిగి పెరిగింది గనక ఆయన కూడా డాడీ డాడీ అంటాం అలవాటు. అంతే, మీరేం అపార్థం చేసుకోకండి. బాబు మీరే చెప్పండి, పాడుతుంది. పాడమ్మా. పరిశుద్ధ ఆ? పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువ, పరిశుద్ధ తనయుడ పరమాత్మ రూప. ఇదేంటండి ఆచార్యులు గారు అమ్మాయి వండి యేసు ప్రభు పాట పాడుతుంది? అంటే ఆ పిల్ల ఆ ఎదురింటి వాళ్ళ పిల్లని, నేను ఈ ఇంటి పిల్లవాడినని ఇప్పటికైనా జూలగటక జూలగటక అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందయ్యా, అర్థమైంది. ఇదో సంకరజాతి కుటుంబం అని అర్థమైంది. ఈయన మమ్మల్ని నిలువునా ముంచేశాడని అర్థమైంది. పదండరా, పదండి పదండి. అప్పుడు వెళ్తావా? ఇక్కడ చేయి పెళ్లి సంబంధం చెడగొడతావా? పదరా, పదని పని చెబుతా. నన్ను కొడతారేంటి అంకో? అనుమాన పీనుగులు, మీరేం బాధపడకండి బావగారు. వారం తిరిగే లోపు మనం ఏం చెబితే అది విని కళ్ళు మూసుకుని మన అమ్మాయిని పెళ్లి చేసుకుపోయే సంబంధం చూడకపోతే నా పేరు అప్పలాచార్య కాదు. సంబంధం చూస్తాడట. వీడిని చెలిగాలేస్తే అప్పచెప్తే గానీ రాగం కుదరదు.